నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బిత్తిరి సత్తి అలియాస్ స్మార్ట్ సత్తి, తుపాకీ రాముడు అంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి. జీరో నుంచి స్టార్ట్ అయిన ఈయన కెరియర్ ఇప్పుడు హీరో రేంజ్ కి చేరింది. అందుకు ఆయన ఎంతో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ స్థాయికి చేరాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. కానీ బిత్తిరి సత్తి తన సెలబ్రిటీ ఇమేజ్ ను దుర్వినియోగం చేస్తున్నట్లు తాజాగా ఈయన చేసిన కొన్ని వీడియోలను చూస్తే తెలుస్తోంది. తాజాగా ఈయన భగవద్గీతపై చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లుగీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాన్ని వీన్ని తిట్టుట తగదు. అయితే ఈయన చేసిన వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ ఆయన స్టైల్లో వ్యంగ్యంగా బిత్తిరి సత్తి చేసిన స్కిట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అటు హిందూ సంఘాలు కూడా ఈ బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు. మరి ఈ సందర్భంగా ప్రముఖ హిందూ సంఘమైన రాష్ట్రీయ వానరసేన వాళ్ళు ఈ వీడియోపై బిత్తిరి సత్తికి అల్టిమేటం జారీ చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో వీడియోను తొలగించి హిందూ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బిత్తిరి సత్తి తన వీడియోలో హిందువులను కించపరిచేలా లేవని సమర్థించుకున్నాడు. మరి ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమని వాళ్లకు సవాల్ విసిరాడు. భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడని హిందూ వానరసేన సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేయాలని కూడా కోరారు. మరి ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.